చేయరు కదా టైం దేనికి ఏం ప్లాన్ కావాలి తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చూస్తారు కదా రేపు ఏం జరగబోతుంది అనేది ఇప్పటికే రైతాంగం కూడా గమనిస్తుండ్రు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మంచిగా ఉండాలని కోరుకుంటే తప్ప రైతులకు నష్టం జరగాలి వాళ్ళ చేతిలో ఉన్న పని చేయమంటే చేస్తలేరు ఇప్పుడు బాయిల్డ్ రైస్ తీసుకోమంటే అసలు మన దగ్గర వస్తుంది బాయిల్డ్ రైస్ రా రైస్ వస్తుంది కొద్దిగా మొత్తం వస్తుంది 100% బాయిల్డ్ రైసే అది తెలిసి కూడా ఈ డ్రామాలు చేసుకుంటే తప్పకుండా రాబో కాలం ఏం జరుగుతుంది ఎట్లా జరగబోతుంది అనేది రైతాంగం ఇప్పటికే చైతన్యవంతమైన ఇంకా చేస్తాం డెఫినెట్గా నేనేమంటా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నేను సాధించినటువంటి సగం చెప్పిన ఈ దేశంలో 70 ఏళ్ళ నుంచి కూడా ఎవరు సాధించలే ఇవన్నీ నేను ఛాలెంజ్ చేస్తే ఇవన్నీ ఈ దేశంలో వేరే రాష్ట్రాల్లో లేవని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి ఏదైనా కానీ ఫేజ్డ్ మేనర్గా ఇప్పుడు చెప్పిన ఇనిషియల్గా తీసుకున్నటువంటి మన రైతాంగాన్ని కాపాడుకోవడానికి జరిగిన ప్రయత్నం ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ రంగంలో తీసుకుంటున్నాం రెండోది మీకు జోనల్ సిస్టమ్ అది కూడా నీకేంటంటే ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రపతి ఆమోదం మేరకు స్థానికులకి అవకాశాలు ఇవ్వాలని పకడ్బందీగా చేసి అదొక ప్రాసెస్ జరుగుతుంది రెండోది అన్ని డిపార్ట్మెంట్లలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఆల్రెడీ ఆ ఎక్సర్సైజ్ అంతా జరుగుతూనే ఉంది మేబీ ఇంకా షార్ట్ టైం లోపల జరుగుతుంది ఆ తర్వాత ఏం చేయబోతున్నామో చూపిస్తాం వాళ్ళ లెక్క ఏది పడితే అది గాలి మీద మాట్లాడేయాలి నా నోటికి వచ్చి తిట్టాలి నువ్వు తుడుచుకో అనే విధంగా చేయం మాకు బాధ్యత ఉన్నది ఇప్పుడు వాళ్ళు కూడా ఎవడెవడో గట్టిగా మాట్లాడుతున్నారు కదా అదే లాంగ్వేజ్లో మాట్లాడే శక్తి మాకుంది కానీ మేము ప్రభుత్వంలో ఉన్నాం బాధ్యత ఉన్నది కాబట్టి బాధ్యతగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశం అంతే తప్ప దారి పోయే తానే ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు బాధ్యతగా మాట్లాడండి ఇప్పటికైనా కానీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి మనకు సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను ఏమవుతుంది బాస్ ఇప్పుడు నేను ఏమంటే ఏమంటారు చూడు పూడిదా రాసుకుంటే జోగడు రాసుకుంటే పూడిది వస్తుంది గట్టినే ఉంటుంది కథ దాంట్లో ఏముంటుంది బాస్ ఇప్పుడు ప్రభుత్వంలో బాధ్యత ఉంటే చేసే వాళ్ళకి ఆ బాధ్యత బరువు తెలుస్తుంది గాలి మీద మాట్లాడటానికి ఏం తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో రాష్ట్రంలో పరిపాలన లేకుండానా 70 ఏళ్ళలో 45 ఏళ్ళు పరిపాలన చేశారు కదా ఆ రోజు గుర్తుకు రాలేదా ఇరిగేషన్ ప్రాజెక్టు కడతా అంటే ఎవడని వద్దా అన్నాడు 24 గంటల కరెంట్ ఇస్తే ఎవడని వద్దని చెప్పిండా 2000 పెన్షన్ ఇస్తా అంటే ఎవడని వద్దని చెప్పిండా ఇక ఇవే మాటలు మాట్లాడుతుంటాడు కాబట్టి మాట్లాడి వాళ్ళ కర్మ రేపు చూడబోతారు చూస్తాం కదా మరి ఆడ శక్తి ఎవడుకుంది మాకుందా వాడికుందా చూస్తారు కదా రేపు ఇతనే మాట్లాడతారా ఒక రాజకీయ నాయకుడు ఒక పార్లమెంట్ సభ్యుడికి ఇదే బాధ్యతగా మాట్లాడినట్టేనా తరిమి కొడతారు గలబట్టి కొట్టుండి ఇదే మాట మాట్లాడతారా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ మాటలు మాట్లాడతలేము ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది దారిన రోడ్డు మీద పోతుంటే ఆడు ఒక 5-6 మంది వచ్చేసి ఆ బండి దగ్గర ఉండి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఈయన అడ్డుకున్నాం ఆయన అడ్డుకున్నాం ఏమైంది అడ్డుకుంటే ఏమవుతుంది ఏదో అడ్డుకున్నాడు ఏంది ముట్టడి అంట ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడి ఎర్రవల్లి పోతుంటే ఎవరినో అరెస్టు ఏం చేస్తాడు పోయి చేసేది ఏముంటుందా ముట్టడి చేసారు అది చేసి ఏముంటుంది బాస్ ఇవన్నీ ఏదో ఈ డ్రామా కంపెనీలేగా నడిపేయడం తప్ప టీవీలు పేపర్లు ఇట్లా పర్టికులర్గా ప్రింట్ మీడియా కాదు కానీ టీవీ ఛానల్స్ లేకపోతే వీడు ఎవడు కూడా బయటికి రాడు గుర్తు పెట్టుకోండి అది ఒక పెద్ద ఫ్యాషన్ షో అయిపోయింది ఇంకా ఎనిబడి నేను చెప్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల కోసం మాట్లాడుతున్నాను లక్షలాది మంది రైతుల గురించి మాట్లాడేది ఎవరో ఒక గొట్టంగాడు మాట్లాడిన దానికి ఆన్సర్ కాదు
నేను చెప్పేది రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు వరి వేస్తే గవర్నమెంట్ కొనుక్కున్నారా ఏమన్నా? గవర్నమెంట్ కొనుక్కున్న లెక్కలు ఏమన్నా ఉంటే దాన్ని వాల్యూ, దానికి ఒక లెక్క వాల్యూ ఉంటుంది, దాన్ని ఏమన్నా తెస్తారా? మాకు పొలాలల్లో వరి వేసుకుంటే మేము తిననీకనో, లేకపోతే మా కుటుంబాలు పెద్దవి కాబట్టి ఒకవేళ ఉంటే నీకు అథెంటిక్ ఏమైనా కావాలనుకుంటే మీరు గవర్నమెంట్ ఏమన్నా కనుక్కుంటే నీ దాంట్లో కొన్నా నా దాంట్లో కొన్నా అడిగితే అర్థం ఉంటుంది. కానీ ఏ బాధ్యత మాట్లాడేది? దానికంట పెద్దనట ఏదోనట ఆడ పోయాట ఫోటోలు తీసారట, ఏమో ఆ గ్రాఫిక్స్ తెచ్చాట, ఏం తమాషలు. నీ పార్టీలో ఏం జరుగుతుంది ఫస్ట్ అది చూసుకో. ఆడికి వస్తే అడ్డుకుంటా అని వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవడో చెప్పాటే, ఇప్పుడు ఇది తీసుకొచ్చి మా మీద ఏదో ఎన్నిక ప్రయత్నం చేస్తే, నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మాత్రం నేను బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, బాధ్యతగా మాట్లాడితే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే సగం కూడా కాదు, ఒక 30% చెప్పిన ఈ దేశంలో ఈ కార్యక్రమాలు ఎవరైనా నిరూపిస్తే, మేము చేసిన దానికంటే గొప్పగా చేసిన దాన్ని నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం. పర్టికులర్గా బీజేపీది గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో కాబట్టి వాళ్ళకు అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రధాని అయిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వచ్చినా చూపేయగలుగుతారు. వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంత వచ్చినాయి, మీకు ఐటీ ఇండస్ట్రియల్ సెక్టార్ ద్వారా ఎంత వచ్చినాయి మేము చూపిస్తాం. లేదు ఈ దేశవ్యాప్తంగా కూడా వేరియస్ రాష్ట్రాలలో మాకంటే గొప్ప ఎవడను చేస్తే అది కూడా చూపిమని చెప్పండి, మేము దానికి కూడా సిద్ధం. అంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఓర్వలేక మనకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేక, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఏం అవసరం, ఆడ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారు, ఆడ ఫౌండేషన్లు వేస్తారు. నేను అడుగుతా, ఈ బీజేపీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏం ముఖం పెట్టుకుంటారు? ఈ తెలంగాణ సమాజం అడుగుతుంది ఏం చేశారు మీరని. హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లా కారు పోతే కారు ఇస్తా, స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా, ఏది పోతే అది ఇస్తా అని చెప్పారు. ఎడిమేరు ఏమి ఇచ్చారు చెప్తారా? దానికి మాత్రం అతిగతి లేదు. మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళ ఉన్న ఏజెన్సీలు, నీతి ఆయోగ్ కానీ అందరూ కానీ సర్టిఫికెట్లు, ర్యాంకులు మాత్రం బ్రహ్మాండంగా తెలంగాణ చేస్తుంది అని చెప్తారు. మరి వాళ్ళ కన్ను కనిపిస్తలేవా, వీళ్ళ కన్ను కనిపిస్తలేవా? ఎందుకు రేటింగ్ ఇస్తారు మీరు? పంచాయతీరాజ్ మొన్న బ్రహ్మాండంగా దేశంలో నంబర్ 1 తెలంగాణ అని చెప్పి ఇచ్చే, ఎందుకు ఇచ్చారు? వాళ్ళేమో అది చేస్తున్నారు, వీళ్ళేమో డ్రామా కంపెనీ పెట్టుకొని ఇక పంజాబ్లో దేనికి పనికిరావడం తెచ్చి చీడబెట్టి ఈ డ్రామాలు చేస్తారు. బాధ్యత ఉండాలి కదా సార్. మా రాష్ట్రంలో కూడా బీజేపీ ఒక ప్రాజెక్టుకి ఇట్లా తెస్తే మేము మార్కెట్ చేసుకోనికి ఉంటుందని చెప్పాలి కదా. అందులో పార్లమెంట్ సభ్యులే ఉన్నారు కదా, 3 పార్లమెంట్ సభ్యులు ఉండే, ఒక మంత్రి ఉండే. మేము ఏం చెప్పుకోవాలి సార్, ఏం ముఖం పెట్టుకోవాలి? 2.5 సంవత్సరాలు అయిపోయింది, మేము ఇక్కడ గెలిచి మేము చెప్పుకోనికి ఏమని ఇవ్వాలని అడగాలి కదా. ఒకవేళ వాళ్ళు తీసుకొస్తే మేము ఆహ్వానిస్తాం, మీరు ఎందుకు తెచ్చిండ్రు, మేము అడిగినామా అని మేము మాట్లాడాం కదా. అప్రిషియేట్ చేస్తాం, సన్మానం చేస్తాం మీకు. రెండోది ఆ పర్మిషన్ ఇవ్వలేదంట. దాని నిర్ణయం ఎప్పుడు తీసుకోరు బాస్? మొన్న హైకోర్టే కదా డైరెక్షన్ ఇచ్చింది, మన ఒక్కరికి ఇచ్చిరా? ప్రధానమంత్రి గారే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్తుంటాడు, భయంకరమైన పరిస్థితి వచ్చేది ఉంది, కొంత జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్తాడు. వీళ్ళేమో మేము ధర్నా పెడతామని పర్మిషన్ ఇయ్యారని చెప్పి మమ్మల్ని అంటారు. ఏంటి అసలు ఈ బాధ్యత లేనటువంటి మాటలు? థ్యాంక్ యూ. ఎవరికి? మొన్న కూడా మన రాష్ట్ర మంత్రులు పీయూష్ గోయల్ గారికి పోయినప్పుడు మేము కూడా ఈ రాష్ట్ర ఎంపీలమని చెప్పి వాళ్ళు కూడా పోయి వాళ్ళ దబాయించుంటే వాళ్ళ పేరు వస్తుండే. అరే క్లియర్గా ఆహార భద్రత చట్టం రాజ్యాంగంలో ఉన్నది. ఎఫ్సిఐ గోడౌన్లు ఎవరి కంట్రోల్ ఉంటాయి? అవి పెట్టుకొని ఆయన నేను కొనము అని చెప్పి నిర్మోహమాటంగా మాట్లాడుకుంటూ
మీకు పరిపాట లేకుండా ఇలా తిరుగుతున్నా అని చెప్పి మాట్లాడితే దానికి మాత్రం మాట్లాడరు. ఫుడ్ గ్రెయిన్స్ అనేది కొనాలి ఎవరు చట్టం చేశారు? 1947లో ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అందరితో చర్చలు చేసిన తర్వాత ఆ రోజు ఆ రాజ్యాంగంలో పొందుపరిచి దేశంలో ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అంతా కేంద్ర ప్రభుత్వమే కొనాలని చట్టం చేసింది. నువ్వే మన పిచ్చేయమంటున్నామా, మేర్బారం చేయమంటున్నామా? ఎవరు అడిగిందా నీకు? నువ్వు సంతోషపడాలి. మా రాష్ట్రంలో ఇంత ప్రొడక్షన్ వస్తుంది అని చెప్పి నువ్వు ప్రపంచానికి చెప్పుకోవచ్చు. రెండోది ఇక్కడ పండించే వరి ధాన్యాన్ని కూడా నువ్వు దేశంలో అన్నంలే కాలు పట్టిస్తున్న వాళ్ళకి పెట్టవచ్చు. అది శాత కాదు. ఎప్పుడు చూసినా మనం ఏదో విమర్శలు చేయాలి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇదే నేర్చుకో. ఢిల్లీలో మన పార్లమెంట్ జరుగుతుంటే మన ఎంపీలు రాజ్యసభల పార్లమెంట్ల నిలదీస్తుంటే ఆయన ఆన్సర్ చెప్పాడు కదా, సెంట్రల్ మినిస్టర్ గారు ఆన్సర్ చెప్పారు మేము కొనము అని. వీళ్ళేమో వరి వేయాలని చెప్పి ఇక్కడ నాయకులు చెప్తారు. మరి ఆయన చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా? మళ్ళా తోమర్ గారు నిన్నేం చెప్పారు? మళ్ళా చట్టాలు చాలా మంచి మళ్ళా వేస్తామని చెప్తారు. ఆయన చెప్పిందే కదా, మరి మీడియా ముంగట మాట్లాడింది కదా, అది దాపరికం కాదు కదా, సీక్రెట్ గా మాట్లాడింది కాదు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో చెప్పింది అది. ఇక అక్కడి నుంచి ఏంటంటే ఇక ఆయన మాట్లాడిండు, వాళ్ళు మొట్టికాయలు వేసారు. ఈ 5 రాష్ట్రాలు ఈ ఎలక్షన్లో పోతాయని చెప్పగానే ఆయన రాత్రి మాట మార్చిండు. ఏకంగా పార్లమెంట్ సభ్యుడు ఒక సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ కొడుకే రైతుల మీదకి బట్టి తీసుకుపోయి చంపారు అంటే ఎక్కడ పోతుందా ఈ దేశం? ఇక మనం గదే కదా మాట్లాడుకుంటే ఏం చెప్పగలుగుతాం మరి? నేనేమంటా బ్రదర్, ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీలు ఉన్నాయి, నీకు 17 పార్లమెంట్లు ఉన్నాయి, 40 శాసన మండలి సభ్యులు ఉన్నారు, 32 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. ఎన్ని గెలిచినా అలసిపోయినాం నువ్వు గెలిచి. సరే గెలిచింది ఎవరు గెలిచింది చెప్పురు మీరు చెప్పండి. గెలిచింది ఎవరు గెలిచింది? బీజేపీ గెలిచిందా, రాజేందర్ గెలిచిందా? బీజేపీ గెలవలే, అదే సమస్య. రాజేందర్ గెలిచాడు. రాజకీయాలల్లో ఉంటాయి బాస్, అప్ అండ్ డౌన్స్ అనేటివి చాలా జరుగుతుంటాయి. ఓడవచ్చు గెలవచ్చు. హైదరాబాద్ ఎమ్మెల్సీ గురించి విర్రవీగి మాట్లాడింది కదా, ఏం జరిగింది? అప్పటి వరకు వాణిదేవి గారికి రాజకీయాల సంబంధం లేదు కదా. కాబట్టి ఇవన్నీ రాజకీయాలలో జరుగుతుంటాయి. ఇప్పుడు నేను 30 ఏళ్ళు అయింది కదా, నేను కూడా రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచినా ఇవన్నీ ఉంటాయి. రాయంత మాత్రానికి ఏదో ప్రపంచం కింద మీద అయిపోయినట్టు మాట్లాడితే అట్లాంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు, ఆయన చీఫ్ మినిస్టర్ కాకముందు పార్లమెంట్ మెంబర్ ఉండే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పార్లమెంట్ మెంబర్ ఉండే. దానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తే ఆ బై ఎలక్షన్ వస్తే ఆ 2 సీట్లు కూడా ఓడిపోయారు. కాబట్టి రాజకీయాలల్లో అప్ అండ్ డౌన్ చాలా జరుగుతుంటాయి. దాని పెద్ద ఇదిగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 40 శాసన మండలిలో 40 ఉంటే దగ్గర 37-38 మేమే ఉంటాం. 119 ఉంటే 100 పైన మేమే ఉంటాం. సరే అప్పుడప్పుడు ఒకళ్ళు అట్లా ఇట్లా అవకాశాలు అయితే వస్తాయి కదా. థ్యాంక్ యూ.